ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే కూలీలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేసే చోట నీడలేక, దాహం వేస్తే తాగేందుకు నీళ్లు లేక గోసపడుతున్నారు. ఎండలను లెక్క చేయకుండా పనుల కోసం కాలి నడకన ఉపాధి హామీ పనికి వెళ్తే అధికారులు కనీస వసతులు కల్పించడం లేదంటున్నారు కూలీలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1613 గ్రామాలున్నాయి. అందులో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 13,29,507 జాబ్ కార్డులుండగా 16,67,339 మంది కూలీలు పనులు చేస్తున్నారని చెబుతున్నారు అధికారులు. ఎండలు మండుతున్నా పూట గడవని పరిస్థితుల్లో ఉపాధి పనులకు వెళ్తే పని చేయటానికి పనిముట్లు లేవు, నిల్వ నీడ లేదంటున్నారు కూలీలు. రూల్స్ ప్రకారం ఉపాధి హామీ పనులు జరిగే చోట కూలీలకు టెంటులతో పాటు తాగడానికి నీళ్లు ఇవ్వాలి. కానీ ఎక్కడా నీళ్లు అందుబాటులో లేవంటున్నారు కూలీలు. 7 గంటల కంచెల్లి ఇక కండ్లు ఫోటోలు ఒక్కొక్కరు దిగటాలకు 8:30-9కి వస్తుంది. కొందరు ఎత్తానే కండ్లు, కొందరు ఎత్తలేవు. మళ్ళీ మేము పని చేసి ఇంటికి పోయేసరికి 2-2:30 అవుతుంది. ఫోటోలు దిగటాలకు కొన్ని కండ్లు వస్తలేవు. రానులు మర్రిపోతాను. దయచేసి ఈ కండ్లది అన్నది మాకు తీసేసింటేనే మేము పని చేయగలుగుతాం. కానీ గ్రూప్ ఫోటో పెట్టాలి కండ్ల తీసేసి. అట్లయితేనే మాకు ఏమన్నా న్యాయం జరుగుతా, లేకపోతే న్యాయం జరగలేదు. దీని మీదనే బతకగలుగుతామా? దీని మీద బతకలేము. మా పిల్లలు చదివించుకొని వచ్చే వరకు 7 అవుతుంది. 7 వచ్చి ఆ కన్ను ఈ కన్ను అనే వరకు 8-9 అవుతుంది. 9 అయి మేము పని చేసే వరకు 12 అవుతుంది. 12 గంటలల్లో మేము మళ్ళీ ఇంటికి వరకు 2 అవుతుంది. ఇక తినలేక వస్తే ఒక్కొక్కరు బీబీ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. నీళ్లు వేడి నీళ్ళు అయి తాగితే ఒక్కొక్కరు విరేషన్లు అవుతున్నాయి, వాంతులు చేసుకుంటారు. మాకు టైం తక్కువ చేయాలి. మాకు 2 గంటలలో 10 గంటలు 2 కన్ను తీసేసి ఒక గ్రూప్ ఫోటో పెట్టి 10 గంటల లోపు మేము పోయే తట్టు చేసి దయచేసి మీ అందరికి నమస్కారం పెట్టి చెప్తానా. కూలీలకు 4 వారాలుగా వేతనాలు నిలిచిపోయాయి. పనికి అష్ట కష్టాలు పడిపోతే కళ్ళు స్కానింగ్ కావటం లేదని తిరిగి పంపిస్తున్నారని చెప్తున్నారు ఉపాధి హామీ కూలీలు. చేసిన పనులకు డబ్బులు రాక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేస్తే డబ్బులు వస్తాయనే ఆశతో ఎండలో కూలీ పనులకు వెళ్తే డబ్బుల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుందంటున్నారు. మేము ఉపాధి హామీ పథకానికి నెల రోజుల సంధి వస్తున్నాము. ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు. మాకు ఆ పైసలు ఏ వారానికి ఆ వారానికి వచ్చేటట్టు కూడా మేము పేదోళ్ళము, మాకు వెళ్తలేదు. మాకు ఇబ్బంది అవుతుంది. తప్పకుండా వారం పైసలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 100 రోజుల పనికి గత నెల రోజుల నుండి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు విడుదల చేయక ఇప్పటి వరకు డబ్బులు పడలేదు అకౌంట్లలో. దయచేసి స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకొని డబ్బులు పడే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెల రోజులుగా పైసలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను పోషించుకోవటం కష్టంగా మారిందంటున్నారు కూలీలు. కిలోమీటర్లు నడిచి వెళ్లినా పని ఉంటుందో లేదోనన్న అయోమయం కనబడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.